ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. యేసుక్రీస్తు మీద ఏముంటుందంటండి? రాజ్యభారం ఉంటుందంటండి. అసలు రాజ్యం అంటే ఏంటి? రాజ్యం అంటే కొంత భూభాగం ఉంటుంది, భూభాగంలో మనుషులు ఉంటారు, కొన్ని అన్నీ ఉంటాయి, దాన్ని రాజ్యము అంటారు. ఆయన మీద ఏముంటుంది? రాజ్య భారం ఉంటుంది, మోయాల్సిన భారం ఉంటుంది. ఏ భారం ఉంటుంది? ఎస్, ఈ లోకంలో యేసుక్రీస్తు ఏ భారాన్ని మోయటానికి వచ్చాడో తెలుసా? నీవు నేను చేస్తున్న పాపం అనే భారాన్ని తొలగించడం కొరకు ఈ లోకానికి వచ్చాడు. ప్రేమంటే దేవుని బిడ్డలారా, నువ్వు యేసుక్రీస్తుని నమ్మిన తర్వాత బాప్తిసం అనేది నువ్వు తీసుకోక మునుపు ఉన్నటువంటి జీవితాన్ని ఒకసారి జ్ఞాపకం చేసుకో. నువ్వు ఎలా జీవించావు, ఎంతమందికి హానికరంగా జీవించావు, ఎంతమందిని బాధ పెట్టి ఉంటావు, దేవుడికి ఎంత అవిధేయంగా నువ్వు జీవించి ఉంటావు. యేసుక్రీస్తుని నమ్మి బాప్తిసం తీసుకుంటే నా పాపాలు క్షమింపబడ్డాయి, నేను దేవుడిలో నేను నిలబడి ఉన్నాను, దేవుడు నన్ను మోక్షానికి తీసుకెళ్తున్నాడు అంటే ఎలా? అది ఎలా మోక్షానికి వెళ్తున్నావు? చాలా మంది అంటారు, ఆయన చనిపోయిన తర్వాత నేను మోక్షానికి వెళ్ళాలి అని బ్రతుకున్నప్పుడు అనేక కార్యాలు చేస్తూ ఉంటారు. భోజనాలు పెట్టించడము, అనేక చెప్పలేని కోట్ల రూపాయలు ఖర్చు పెడతానికి సిద్ధపడుతూ ఉంటారు. ఎందుకో తెలుసా? నేను చనిపోయిన తర్వాత నేను మోక్షానికి వెళ్ళాలి, ఇది మోక్షంలో నేను జీవించాలి, పరలోకంలో నేను బ్రతకాలి, నేను నరలోకానికి పోకూడదు, నేను నరకంలో చనిపోవద్దు అనుకుంటాను. అది ఎలా సాధ్యమవుతుంది? యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చిన తర్వాత, ఆయన నీకు రక్తం కార్చిన తర్వాత, ఆయన రక్తం ద్వారా నువ్వు పాప క్షమాపణ పొందినప్పుడు మాత్రమే నువ్వు పొందుతావు, మోక్షానికి వెళతావు అనే విషయాన్ని గమనించాలి. యేసుక్రీస్తు ఈ లోకానికి ఎందుకు వచ్చాడో తెలుసా? నీ పాపాన్ని నా పాపాన్ని కొట్టివేయడం కొరకు ఈ లోకానికి వచ్చాడు. ప్రేమంటే దేవుని బిడ్డలారా, ఆయనకు జన్మ రహస్యంలో దాగి ఉన్నది ఏంటో తెలుసా? నువ్వు చేసిన పాపములు క్షమించడం కొరకు, నిన్ను మోక్షానికి తీసుకువెళ్ళడం కొరకే ఈ లోకానికి వచ్చాడు అనే విషయాన్ని నువ్వు తెలుసుకోవాల్సిన బాధ్యత ఉంది. ఆయన ఎలాంటి వాడో తెలుసా? ఆయన ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలమైన దేవుడు, నిత్యుడకు తండ్రి, సమాధానమగు అధిపతి అని అతని పేరు పెట్టబడి ఉండెను. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఈ లోకంలో చాలామంది పేర్లు ఉంటారు, చాలామంది పేర్లు పెట్టి పిలుస్తూ ఉంటారు.